ఒక పండితుడు ఒక ఊళ్ళో అందరికీ సాటింపెత్తాడు, నేను ఎంతటి చదువురాని మొద్దులకైనా చదువు నేర్పిస్తా అని. ఇక ఈ ముచ్చట ఆ ఊళ్ళున్న రాజుకు తెలిసింది. ఆ రాజు వ్యక్తిని పిలిపించి, ఏందయ్యా నువ్వు ఎంతటి చదువురాని మొద్దులకైనా చదువు నేర్పిస్తావట, నిజమేనా అని అడిగాడు. అప్పుడు ఈ వ్యక్తి ఏమన్నాడంటే, నిజమే రాజా, నాకు వరహాలు ఇస్తుండాలే కానీ నేను గాడిద చేత కూడా వేదం నేర్పిస్తా అన్నాడట. అప్పుడు ఆ రాజు ఏమన్నాడంటే, మా కొట్టంలో ఒక గాడిద ఉన్నది, దానికి వేదం నేర్పియాలి, ఎంత తీసుకుంటావు అని అడిగాడు. అప్పుడు ఈ వ్యక్తి ఏమన్నాడంటే, నాకు ఒక 10 సంవత్సరాల కాలం ఇయ్యిర్రి, 10,000 వరహాలు ఇయ్యిర్రి, నేను వేదం నేర్పిస్తా అన్నాడు. అప్పుడు ఆ రాజు ఏమన్నాడంటే, సరే నీకు 10,000 వరహాలు ఇస్తా, కానీ నువ్వు ఈ 10 సంవత్సరాలలో కనుక వేదాన్ని నేర్పియకపోతే నీ తల తీసేస్తా అన్నాడు. ఈ వ్యక్తి సరే అన్నాడు. ఇక అటెడు పోయినాక ఒక వ్యక్తి వచ్చి, ఏందయ్యా జీవిత కాలం పట్టినా కూడా గాడిద చేత వేదం నేర్పించలేవు, నువ్వు ఎట్లా మాట ఇచ్చినావని అన్నాడు. అప్పుడు ఈ వ్యక్తి అన్నాడంటే, ఈ 10 సంవత్సరాలలో నేనే పోవాలని ఏమున్నది, రాజే పోవచ్చు గాడిదే పోవచ్చు అన్నాడట. అందుకోసమే మనం ఒక్కొక్కసారి తెలివిగల్లోళ్ళం అని అనుకుంటాం, కానీ మనకంటే తెలివిగా వ్యవహరించే వాళ్ళు చాలా మంది ఉంటారు. కొంచెం చూసి మెదులు.